హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ కృష్ణ చైతన్య. వెల్కమ్ టు పాడ్ కబుర్లు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే ఇరాన్ ఇరాన్ యుఎస్ కాన్ఫ్లిక్ట్ గురించి మనం మాట్లాడుకుందాము. ఆల్రెడీ మనకు కొన్ని రోజులుగా మనకు ఒక రకమైన సస్పెన్స్ అనేది ఉంది. యుఎస్ ఎప్పుడు అటాక్ చేస్తుందా అనేది డెఫినెట్లీ మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ ఒక మిలిటరీ యాక్షన్ అనేది ఇన్నెవిటబుల్. ఎందుకంటే అక్కడ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఆ ప్రొటెస్టులని అణిచివేయడానికి చాలామంది ప్రొటెస్టర్స్‌ని అక్కడ చాలా నిర్దయగా గవర్నమెంట్ చంపేస్తూ ఉంది. అక్కడ క్యుమేని గవర్నమెంట్‌ని ఎలాగైనా కిందకి దించి అక్కడ ఇదివరకు ఎవరైతే రాజు ఉండేవాడో, ఆ రాజు యొక్క కొడుకు ఎగ్జైల్డ్ కింగ్ ఎవరైతే ఉన్నారో అతనికి సపోర్ట్‌గా ట్రంప్ అతన్ని ఇన్‌స్టాల్ చేసి ఇతన్ని పడగొట్టిన తర్వాత క్యుమేని గవర్నమెంట్‌ని పడగొట్టిన తర్వాత అక్కడికి ఇన్‌స్టాల్ చేయాలనేది ఒక ప్లాన్ అనేది క్లియర్‌గా తెలుస్తుంది. అక్కడ ఆ పర్సన్ ఏదైతే ఎగ్జైల్డ్ కింగ్ ఉన్నాడో, ఆ ఎగ్జైల్డ్ కింగ్ కూడా ట్వీట్స్ చేయడం జరిగింది. మీరు ధైర్యంగా ప్రొటెస్టర్లు బయటకొచ్చి ప్రొటెస్ట్ చేయండి మనకి అని. ఆ తర్వాత ప్రొటెస్టర్లు బయటికి వచ్చి వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు. యూఎస్ ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అనేది క్లియర్‌గా ట్వీట్స్ ద్వారా అతను చెప్పడం జరిగింది. ఆ ట్వీట్స్‌లో మనకు క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటంటే, యూఎస్ సపోర్ట్ అతనికి చాలా క్లియర్‌గా ఉంది అనేది ఒకటి తెలుస్తోంది. సో, అటాక్ అయితే జరుగుతుంది అనేది ఇరాన్ మీద ఒకటి అయితే కన్ఫర్మ్ అయింది. కానీ ఎప్పుడు జరుగుతోంది? మీడియా ప్రకారం ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది అని చెప్తున్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్. ఆ కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డెఫినెట్‌లీ దాని మీద ఒక మరొక వీడియో తీసి డెఫినెట్‌లీ దాని మీద అప్డేట్స్ మేము అందిస్తాము. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ సందర్భంలో అటాక్ చేయడానికి ఒక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కొన్ని రోజులుగా అక్కడ దగ్గరలో ఉంది. ఇరాన్‌కి దగ్గరలో, అది అరేబియన్ సీలో వైపు ఉందా? లేపోతే అవతల వైపు ఒక సేఫ్ ప్లేస్‌లో టువర్డ్స్ ఒక మిసైల్ రేంజ్ ఎక్కడైతే మనకి మెడిటరేనియన్ సీ ఏదైతే ఉందో ఇజ్రాయెల్‌కి దగ్గరలో ఉందా? అక్కడి నుంచి వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేస్తారా? ఒక వైమానిక దాడి మాత్రమే చేస్తారా? లేకపోతే బూట్స్ ఆన్ గ్రౌండ్ ఆర్మీ కూడా వచ్చి ఒక ఫ్రంట్ తీసుకొని అటాక్ చేస్తుందా? బికాస్ ఆర్మీ రావాలి అంటే ఒక సపోర్ట్ బేస్ అనేది ఉండాలి. ఆ సపోర్ట్ బేస్‌కి ఒక కంట్రీ అనేది వాళ్ళకి డెఫినెట్‌లీ ఒక సపోర్ట్ బేస్ ఇవ్వాలి. ఆ బేస్ ఇవ్వడానికి ఎవరు రెడీగా ఉంటారు? ఇరాన్‌కి దగ్గరలో ఉన్న కంట్రీస్ ఏదైతే ఉంటే దానికి యూఎస్‌కి అనుకూలంగా ఉన్న ఒక కంట్రీ ఏంటి అంటే, ప్రస్తుతానికి అనుకూలంగా ఉన్న కంట్రీ ఏంటి అంటే అది పాకిస్తాన్. పాకిస్తాన్‌లో ఇదివరకట్లాగా ఆఫ్ఘనిస్తాన్‌కి ఎలాగైతే డోర్‌వే కింద వాళ్ళు యూజ్ చేసుకొని ఒక బేస్ కింద యూజ్ చేసుకున్నారో, ఇరాన్‌లోకి ఎంటర్ అవ్వడానికి కూడా అది యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారా? బట్ అమెరికా దానికి రెడీగా ఉన్నా మరి పాకిస్తాన్ రెడీగా ఉంటుందా? పాకిస్తాన్ రెడీగా ఎప్పుడైనా ఉంటుంది. ఎందుకంటే ఆహ్, మన హిస్టరీ చూసుకున్నట్టయితే డెఫినిట్‌గా ఆ రకమైన డాలర్స్ కోసము ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్‌ని పులిబోన్‌లో పడేసినట్టుగా మనకి క్లియర్‌గా యూఎస్‌కి కోసం డాలర్స్ కోసం ఏ పనైనా పాకిస్తాన్ చేయడానికి రెడీగా ఉంటుంది కాబట్టి అది పాకిస్తాన్‌కి ఒక డెఫినెట్‌లీ ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి. అయితే ఇది చేయడం పక్కన పెడితే అండ్ ఇజ్రాయిల్ ఈ కాన్ఫ్లిక్ట్‌లో డెఫినెట్‌లీ ఇంటెలిజెన్స్ మొసాద్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా దీంట్లో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుందనుకోవాలి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్‌లో ఒక ఆపరేషన్ చేయాలి అంటే మొసాద్ అనేది ఒక డెఫినెట్‌లీ ఒక కీ ప్లేయర్ కాబట్టి అక్కడ యూఎస్ ఇంటెలిజెన్స్, మొసాద్ ఇంటెలిజెన్స్ కలిసి ఒక కీ ప్లేయర్ ఆహ్, ఖచ్చితంగా యాక్ట్ చేస్తారు. అండ్ వీటిల్లో ఈ ఫ్యూచర్‌లో ఏదైనా అక్కడ చేయాలనుకున్నా డెఫినెట్‌లీ కావాల్సిన సపోర్ట్ ఉండాలనుకున్నా అక్కడ ఆయిల్‌ని గాని, అక్కడ రిసోర్స్‌ని గాని ఈజీగా ఇచ్చేసుకోవాలంటే ఆల్రెడీ ఎగ్జైల్డ్ కింగ్‌ని ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలి. ఎలాగైతే వెనిజువేలాలో కావచ్చు, లేకపోతే ఒక డమ్మీ పర్సన్ ఎవరైతే ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ
ఒక కీ రోల్ అక్కడ ప్లే చేయొచ్చు. సో ఇది ట్రంప్ ప్లాన్ కింద మనకి తెలుస్తుంది. సో ఇవి నెక్స్ట్ ఫ్యూ డేస్‌గా ఎలాగా రోల్ ఔట్ అవుతాయి ఏంటి అనేది మనము తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.